విదేశాల్లోని హిందూ ఆలయాలపై విద్వేషపూరిత రాతలు రాయటం ఇటీవల ఎక్కువైంది. గతంలో కెనడాలో పిచ్చి రాతలు ఎక్కువగా కనిపించేవి. ఖలిస్తానీ అనుకూలవాదులు ఈ విద్వేషపూరిత రాతలకు పాల్పడేవారు. తాజాగా ఆస్ట్రేలియాలోనూ ఈ దుర్మార్గం కనిపించింది. మెల్బోర్న్లోని ఓ హిందూ ఆలయంపై గుర్తు తెలియని కొంతమంది దుండగులు ద్వేషం చిమ్మేలా రాతలు రాశారు. ఆలయం, మసీద్ లేదా చర్చ్ ఏదైనా పవిత్రమైనదే. ఆయా మతాలకు సంబంధించిన ఆధ్యాత్మిక కేంద్రాలవి. పూజలు చేసుకోవడానికి లేదా నమాజ్ చేయడానికి లేదా ప్రేయర్స్ చేసుకోవడానికి ఈ పవిత్ర స్థలాలకు వెళ్తుంటారు ప్రజలు. మతమేదైనా అందరూ ఈ ఆధ్యాత్మిక కేంద్రాలను గౌరవిస్తారు. అంతేకాదు గౌరవించి తీరాలి. ఎందుకంటే ఇవి సున్నితమైన అంశాలతో ముడిపడి ఉన్న ప్రార్థనా స్థలాలు. అయితే ఆస్ట్రేలియాలో దారుణ పరిస్థితులున్నాయి. మెల్బోర్న్లోని బోరోనియాలో ఓ దారుణం జరిగింది. అక్కడున్న ఓ హిందూ ఆలయంపై గుర్తు తెలియని కొంతమంది దుండగులు పిచ్చి రాతలు రాశారు. వీటిని పిచ్చి రాతలు అనడం కూడా సమంజసం కాదేమో. విద్వేషపూరిత రాతలు అనడం 100కి 100% కరెక్ట్. బోరోనియాలోని స్వామి నారాయణ ఆలయాన్ని దుండగులు టార్గెట్ చేసుకున్నారు. ఆలయం గోడలపై అడాల్ఫ్ హిట్లర్ ఫోటో పెట్టారు. సదరు చిత్రంపై గో హోమ్ బ్రౌన్ అంటూ ద్వేషాన్ని చిమ్మే రాతలు రాశారు. ఈ విద్వేషపూరిత రాతలు స్వామి నారాయణ ఆలయానికి పరిమితం కాలేదు. బోరోనియాలో భారతీయులు నడిపే అనేక రెస్టారెంట్లు, హోటళ్లపై కూడా కొంతమంది దుండగులు ఇలాంటి రాతలే రాశారు. కాగా హిందూ ఆలయాలు అలాగే భారతీయులు నిర్వహించే రెస్టారెంట్లపై విద్వేషాన్ని చిమ్మేలా రాతలు రాయడాన్ని హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు మకరన్ భగవత్ తీవ్రంగా ఖండించారు. ఈ రాతలు తమను దిగ్భ్రాంతికి గురిచేశాయన్నారు. అంతేకాదు లక్షలాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయన్నారు. ఆలయాలను శాంతికి ప్రతీకలుగా చూడాలన్నారు. పవిత్రతకు మారుపేరుగా నిలిచే హిందూ దేవాలయాలపై విద్వేషపూరిత రాతలు రాయడం జాతీయ అహంకారానికి అద్దం పడుతోందని ఆయన ఘాటుగా విమర్శించారు. కాగా విక్టోరియా ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు కూడా ఈ విద్వేషపూరిత రాతల ఎపిసోడ్ను ఖండించారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన విద్వేషపూరిత చర్య అని విక్టోరియా ప్రీమియర్ జెసింగ్ అల్లన్ వ్యాఖ్యానించారు. ఇటువంటి దాడులకు విక్టోరియా ప్రాంతంలో చోటు లేదని ప్రీమియర్ జెసింగ్ అల్లన్ పేర్కొన్నారు. జరిగిన ఘటనలపై విచారణకు ఆదేశించారు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ ప్రాంతంలో ఇటీవల జాత్యహంకార దాడి జరిగింది. ఒక భారతీయుడిపై కొంతమంది దుండగులు దాడి చేశారు. దాడి చేయడానికి పెద్ద కారణం కూడా ఏమీ లేదు. కార్ పార్కింగ్ చేసే విషయంలో సదరు భారతీయుడు చరణ్జీత్ సింగ్కు అలాగే కొంతమంది దుండగులకు ఏర్పడిన చిన్న వివాదమే ఈ దాడికి కారణం. మొత్తంగా చూస్తే ఆస్ట్రేలియాలోనూ జాత్యహంకారం బుసలు కొడుతోంది. చరణ్జీత్ సింగ్ ఘటన మరవకముందే హిందూ ఆలయాలపై పిచ్చి రాతలు కనిపించాయి. ఆస్ట్రేలియాలోనే కాదు కెనడాలోనూ ఇటువంటి దారుణ పరిస్థితులున్నాయి. ముఖ్యంగా జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్నప్పుడు కెనడాలో హిందూ ఆలయాలకు రక్షణ లేకుండా పోయింది. కెనడాలోని హిందూ దేవాలయాలపై తరచూ దాడులు జరిగేవి. దాడులు చేయడంతో పాటు ఆలయాలపై ఖలిస్తానీ ఉద్యమ అనుకూల నినాదాలు కూడా కనిపించేవి. అయితే కెనడాలోని ఖలిస్తానీ ఉద్యమవాదులకు అప్పటి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం మద్దతుగా ఉండేది. కెనడాలో కొంతకాలం కిందటి వరకు ఖలిస్తానీ ఉద్యమకారులు అనేక హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడ్డారు. హిందూ ఆలయాలపై ద్వేషాన్ని పెంచే రాతలు రాసేవారు. కథ అక్కడితో ఆగేది కాదు. కొన్నిసార్లు ఆలయాలపై దాడులు కూడా జరిగేవి. అయితే ఈ దారుణాలను జస్టిన్ ట్రూడో సర్కార్ బయటకు రానిచ్చేది కాదు. పోలీసులు కూడా పట్టించుకునేవారు కారు. ఇదిలా ఉంటే కొన్ని నెలల క్రిందట బ్రిటన్లోని భారతీయులను అవమానించిన సంఘటన వెలుగు చూసింది. లండన్లోని హీత్రూ విమానాశ్రయం ఎంత ఫేమస్సో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఇటీవల లూసీ వైట్ అనే దొరసాని హీత్రూ విమానాశ్రయంలో దిగింది. అయితే ఆమె ఏం అడిగిందో, సిబ్బంది ఏం చెప్పారో ఎవరికీ తెలియదు. అయితే హీత్రూ విమానాశ్రయంలో పనిచేసే భారతీయులెవరికీ ఇంగ్లీష్ రాదని ఆమె ఢంకా బజాయించి చెప్పింది. కథ అక్కడితో ఆగలేదు. ఇంగ్లీష్ మాట్లాడడం రాని భారతీయులను ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు కూడా పెట్టింది. ఇంకేముంది, నెటిజన్లు సదరు లూసీ వైట్ అనే మహిళపై విరుచుకుపడ్డారు. ఇక్కడొక విశేషముంది. లూసీ వైట్ జాతీయాంకార వ్యాఖ్యలను తప్పుపట్టిన వారిలో పలువురు ఆంగ్లేయులు కూడా ఉండడం విశేషం. ఏదేమైనా ద్వేషానికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే.